హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్కి ప్రమాదం పొంచి ఉందా, సో మాన్సూన్ ఎఫెక్ట్ పడబోతుందా, సో ఆ విషయాల గురించి చూద్దాం. సో అలాగే ఐఈఎక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి, ఆ స్టాక్లో ర్యాలీ రావడానికి కారణాలు ఏంటి చూద్దాం. క్యామ్స్కి సంబంధించిన స్పెషల్ న్యూస్ ఉంది. ఐఆర్ఈడిఏకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. సో మనకి ఆటో సేల్స్ నెంబర్స్ వస్తాయి అనుకున్నాం కదా, వచ్చాయి. సో దానికి సంబంధించిన అప్డేటు, అలాగే ఎస్కార్ట్స్ కుబోటాకి సంబంధించి చూద్దాం. ఎందుకంటే సో అది చాలా ఇంపార్టెంట్ స్టాకు ఆటో సెక్టార్లో. అలాగే పీవీఆర్ సినిమాస్, సో ఈ స్టాకు కల్కి వల్ల ర్యాలీ అయింది. సో అదేంటో చూద్దాం. అమర్ రాజాకి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేటు, అదేంటో చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో చూడండి, స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుందా అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టగానే తొందరపడి ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేస్తున్నారు. సో నెగిటివ్ పలుకుతావు ఏంటి, అది ఏంటి అని. చూడండి, ఆ వీడియోలో ఎక్కడా కూడా కుప్పకూలుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒకసారి వెరిఫై చేయండి వెళ్ళి వెనక్కి. సో ఎప్పుడైనా సరే వీడియో మొత్తం చూసి, మన ఛానలే కాదు ఎక్కడ మీరు సోషల్ మీడియా చూస్తున్నా, మీ అభిప్రాయం తెలిపాలంటే వీడియో మొత్తం చూడండి. సో ఓన్లీ థంబ్నెయిల్ చూసి వెళ్ళి హిట్ చేయొద్దు అనమాట. సో అర్థం కాదు, అది అర్థమవుతుందా? సో అలా పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, సో వ్యూవర్స్ అటెన్షన్ ఒక్కొక్కసారి ఏంటంటే మన హైలో ఉంది కాబట్టి కేర్ఫుల్గా కూడా ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెనేషన్ అనమాట అది. సో అదనమాట కదా. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే బెనిఫిట్ అవుతుంది అని చెప్పి చెప్తాను మన ఛానల్. చూడండి మనిషి, నిఫ్టీ గురించి చూసే ముందు సో మాన్సూన్ గురించి మాట్లాడుకోవాలి. చూడండి, మాన్సూన్ అనేది జూన్లో ఏంటంటే బిలో నార్మల్. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదైతే కనుక లేదనమాట. సో జూలైలో బాగుండొచ్చు అనేది ఆశ కదా. సో అదనమాట. సో నార్మల్ నుంచి అబవ్ నార్మల్ ఉండొచ్చు జూలైలో అనేది ఆశ అనమాట. సో అయితే ఏంటంటే ఈ మాన్సూన్ ఎఫెక్టు దానివల్ల అంటే అలాంటి న్యూస్ అప్డేట్లు వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే నిఫ్టీ పడతా ఉంటుంది అనమాట. నెగిటివ్గా వస్తే, పాజిటివ్గా వస్తే పెరుగుతుంది. కానీ సో ఈరోజు పడలేదు కాబట్టి దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు పీపుల్ అంతే. పడుంటే ఏంటంటే ఇది కారణంగా చూపించేవాళ్ళు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్టాక్ మార్కెట్ పడిపోతే కారణం కనిపిస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ, పెరిగినా కూడా కారణం కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి నెగిటివ్ పాజిటివ్ న్యూస్లు రోజు ఉంటాయి. కానీ ప్రతి న్యూస్ అప్డేట్కి స్టాక్ మార్కెట్ అనేది ప్రతిసారి రియాక్ట్ అవ్వదు. రియాక్ట్ అవ్వాలని రూల్ లేదు, రియాక్ట్ అవ్వకూడదని కూడా ఉండదు. సో మన లైఫ్కి ఎలాంటి రూల్స్ ఉండవో అలాగేంటంటే స్టాక్ మార్కెట్కి కూడా ఏంటంటే రూల్స్ అనేవి ఉండవు అని చెప్పి చెప్తానమాట. సో ఈ మాన్సూన్కి సంబంధించిన అప్డేట్ ఇది. సో ఏదైనా ఎఫెక్ట్ చేసిన 1-2 డేస్ ఏదైనా డిప్పే కానీ ఓవరాల్గా బ్రాడ్ వ్యూని అయితే కనుక మాన్సూన్ అప్డేట్ అనేది చేంజ్ చేయదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఒకసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ మనం చూస్తుంది. సో ఎస్టర్డే వీడియోలో మనం హెడ్డింగ్ అది పెట్టినా కూడా సో మనం మాట్లాడుకున్నాం ఏంటంటే బ్రాడ్ వ్యూ పైకే వెళ్తుంది కాబట్టి బై అండ్ డిప్సే, పైకే. ఈరోజు ఒకవేళ ఏదైనా డిప్ వచ్చి కింద పడ్డా గ్లోబల్ క్యూస్ వల్ల కానీ మన మార్కెట్లో సో కంటిన్యూగా ర్యాలీ వచ్చింది కాబట్టి ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా బ్రాడ్ వ్యూ అని పైకే అని మాట్లాడేవాడిని. అదనమాట. చూడండి, స్టాక్ మార్కెట్ కింద పడకుండా ఏమీ పైకి వెళ్ళదు. కంటిన్యూగా ఎవ్రీడే మనకు ట్రేడింగ్ సెషన్స్ సపోజ్ ఇయర్ మొత్తంలో 250 సెషన్స్ ఉన్నాయి అనుకోండి, 200 సెషన్స్ అనుకుందాం. 200 సెషన్స్ పైకి కంటిన్యూగా ఏమీ ఎగబడదు, అది జరగదు స్టాక్ మార్కెట్లో కదా. సో ఈవెన్ ఓవరాల్గా ఇయర్లీ రిటర్న్స్ నిఫ్టీ బాగా ఇచ్చినా కూడా డిప్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో డౌన్ ట్రెండ్లు వస్తూ ఉంటాయి. అలాగే అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు కూడా మధ్యలో డిప్స్ వస్తూ ఉంటాయి కదా. కాబట్టి సో ఎప్పుడు ట్రెండ్ చేంజ్ అయ్యింది, ఎప్పుడు ట్రెండ్ చేంజ్ అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది మాన్సూనా కాదా. ఒకరోజు ఎండ కాసినంత మాత్రాన సో అది ఎండాకాలం అయిపోదు కదా, ఇప్పుడు నడుస్తుంది మాన్సూన్, అంతే కదా. అట్లా ఏంటంటే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటనేది అంచనా వేయండి అని చెప్పి చెప్తాను. రాకేష్ జుంజునవాలా గారి ఇంటర్వ్యూల ద్వారా నేను నేర్చుకున్న అతి పెద్ద పాయింట్, సో అది మనం చాలాసార్లు డిస్కస్ చేసాము, ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి తెలుసు. సో కాబట్టి ఏంటంటే బ్రాడ్ వ్యూ ఏటో అటువైపు ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తే జనరల్గా నష్టం ఉండదు, అదనమాట గుర్తుపెట్టుకోండి.
సో కాబట్టి ఆ, నిన్న మనం ఏదైతే లాస్ట్ సెషన్లో 23,985 23,940 అనుకున్నాము, అది టచ్ అయింది. ఈరోజు ఓపెన్ లో అయ్యి పైకి వెళ్ళిపోయింది. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, పైకి వెళ్తుందని తెలుసు కదా, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయొచ్చు కదా అని అంటే, చూడండి ఫస్ట్ ఇనీషియల్ మూమెంట్లోనే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే బాగా పెరిగిపోయింది అనుకోండి, మనం ఇచ్చి ఉపయోగం ఉండదు. సో ఫుల్ క్యాండిల్ పడుతుందని తెలుసు, మీకు చెప్దామని కూడా ఉంది. కాకపోతే ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో సరిపోదు. సో ఏంటంటే అది మీరు, నేను ఆ మాట చెప్పగానే ఎగబడి ట్రేడింగ్ దిగేస్తారనమాట. సో ఇదే ఫుల్ క్యాండిల్ నిఫ్టీ ఆల్ టైమ్ హై నుంచి డిస్కౌంట్ అయ్యి ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఇలాంటి మూమెంట్ కనిపించింది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే డేర్ చేయడానికి బాగుంటుంది. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగా, అంటే రెడీగా ప్రాఫిట్ బుకింగ్ కొంటారు, లోయర్ లెవెల్ నుంచి బయ్యింగ్ చేస్తూ ఉంటారు, అంతే కదా. సో ఏది హైయో చెప్పలేము, ఎప్పుడు మార్కెట్ తిరగబడుతుందో తెలియదు. అలాగే కొంత ర్యాలీ తర్వాత ఏంటంటే పైన హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా మళ్ళీ పైకి తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి అదనమాట. మళ్ళీ వస్తాను నిఫ్టీ గురించి, రిమైనింగ్ అప్డేట్స్ చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఐఎక్స్కి సంబంధించి సో వాల్యూమ్స్ బాగున్నాయి. అలాగే మార్కెట్ షేర్ అనేది 76% ఉంది, ఆక్యుపై చేసింది Q1లో. సో అంటే ఐఎక్స్కి గతంలో ఏంటంటే మోనోపోలీ, దాని తర్వాత కాంపిటీషన్ వచ్చింది. అయినా కూడా మార్కెట్ షేర్ 76% Q1లో ఉండటంతో ఓవరాల్గా పాజిటివ్ బజ్ నడిచింది. సో డిస్కౌంట్ అయ్యింది. మనం గతంలో కూడా ఐఎక్స్ గురించి మాట్లాడుకున్నాము. దానివల్ల ఏంటంటే లోయర్ లెవెల్లో బై చేసుకుంటూ రావటం, ఇప్పుడు థింగ్స్ బాగుండటంతో మళ్ళీ ఐఎక్స్ న్యూస్లోకి వచ్చింది, ర్యాలీ అయింది. ఒకసారి మీరు గమనించగలరు. చూడండి సార్, పీవీఆర్ ఐనాక్స్కి సంబంధించి సో ఏంటంటే 4% పైగా ర్యాలీ అవ్వడానికి కారణం ఏంటంటే కల్కి. సో కల్కి బుకింగ్స్ వల్ల ఏంటంటే లాభపడింది అనమాట. ఎస్పెషల్లీ కల్కి లాంటి సినిమాలు ఏంటంటే మల్టీప్లెక్స్లోనే బాగుంటాయి కదా, పెద్ద స్క్రీన్లో మల్టీప్లెక్స్ అంటే 4K క్వాలిటీ మంచి సౌండ్ ఉన్న చోట బాగుంటాయి కదా. దానివల్ల కూడా ఏంటంటే ఎక్కువగా మల్టీప్లెక్స్ అంటే ఓటీటీలో చూసే సినిమా కాదు అది, మీ అందరికీ తెలుసు కల్కి చూసిన వాళ్ళందరికీ. కాబట్టి దానివల్ల ఈ స్టాక్ లాభపడిందని చెప్పచ్చు అనమాట. ఆ బుకింగ్స్ వల్ల ప్రాఫిట్లు వస్తాయి, రెవెన్యూ పెరుగుతుంది అనేది పీపుల్ యొక్క అంచనా. అప్పుడుదా కాకరు కదా, ఇప్పుడే కొనేస్తారు కదా, అది కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, జూన్కి సంబంధించిన ఆటో సేల్స్ నెంబర్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చాయి. అయితే ఎస్కార్ట్స్ కుబోటాకు సంబంధించి ఏంటంటే సో మనకి మేలో ఇయర్ కంపారిజన్లో ఏంటంటే యూనిట్స్ చూడండి 9,593 యూనిట్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మంచిగా పర్ఫామ్ చేసినాయి సేల్స్. సో అలాగే ఏంటంటే రికవర్స్ ఫ్రమ్ ద లోస్ యాజ్ మంత్లీ డొమెస్టిక్ సేల్స్. సో మనకి మంత్ అండ్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంత్స్ తర్వాత ఏంటంటే రికవరీ కనిపించడంతో, అంటే ఫస్ట్ నవంబర్ 2023 తర్వాత మళ్ళీ ఇదే అనమాట మంత్ అండ్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో డామినేట్ చేయటం. సో అందువల్ల ఏంటంటే ఎస్కార్ట్స్ కుబోటాలో డే లోకి వెళ్ళినా కూడా లో నుంచి రికవర్ అయ్యి సో అలా పాజిటివ్గా వెళ్ళింది అనేది అప్డేట్ కనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, క్యామ్స్కి సంబంధించిన అప్డేటు. సో క్యామ్స్ వాళ్ళు గూగుల్ క్లౌడ్తో కొలాబరేట్ అయ్యారు. ఎందుకంటే టు బిల్డ్ క్లౌడ్ నేటివ్ ప్లాట్ఫామ్ టు ట్రాన్స్ఫార్మ్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ సర్వీసెస్ అనమాట. సో ఇది ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. ఈ క్యామ్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఐఆర్ఈడిఏకి సంబంధించి సో Q1 పర్ఫార్మెన్స్లో స్ట్రాంగ్గా ఉండటంతో ఏంటంటే స్టాక్ సో మంచి ర్యాలీ అనేది అయ్యింది. సో ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. సో అది ఐఆర్ఈడిఏకి సంబంధించిన న్యూస్ అప్డేట్. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత అమర్ రాజాకి సంబంధించి సో మనకి అమర్ రాజాకి సంబంధించి ఏంటంటే రేటింగ్ ఏజెన్సీస్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే టార్గెట్ని కట్ చేశారనమాట. చాలా డ్రాస్టిక్గా కట్ చేయడంతో ఏంటంటే అమర్ రాజాలో మనకి అది ఒక నెగిటివ్ న్యూస్ అప్డేట్గా కనిపిస్తూ ఉందన్నమాట. సో అంతే. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో మనం మాడుకుంది ఎస్టర్డే. సో ర్యాలీ అవుతూ ఉంది, రీట్రేస్మెంట్ వచ్చింది. సో మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చినా రాకపోయినా మళ్ళీ ఏంటంటే డైరెక్షన్ అనేది పైకే వెళ్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సపోర్ట్తో ఏంటంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా ర్యాలీ వచ్చింది. సో నిఫ్టీ ఇలా కాకపోయినా కూడా బ్యాంక్ నిఫ్టీలో ఎంతో కొంత ర్యాలీ వచ్చిందని చెప్పచ్చు అనమాట. స్టిల్ మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది పైకే ఉంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది అనేది రన్నింగ్లో తెలుస్తుంది అది. సో మంగళవారమా, బుధవారమా, గురువారం అని రాయేయద్దు. అలాగే టెక్నికల్గా వీక్నెస్ కనిపించకుండా, టెక్నికల్గా బ్రాడ్ వ్యూ చేంజ్ అయింది అనే సిగ్నల్ అనేది మనకు కనిపించకుండా షార్ట్ సేల్ చేయొద్దు. రాకేష్ జున్వాలా గారి దగ్గర నేర్చుకున్న 2 పాయింట్స్, మేజర్ పాయింట్స్ లైఫ్ని టర్న్ చేసినాయి. ఒకటేంటంటే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి, ఆ డైరెక్షన్లో ట్రేడ్ చేయటం ఒకటి. ఇంకొకటి ఏంటంటే టెక్నికల్గా వీక్నెస్ కనిపించకుండా ఏంటంటే అక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడ ఇది ఉంది, లేదా సోషల్ మీడియాలో అది చెప్పారనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళి సెల్ చేయొద్దు.
ఎందుకంటే పైకి వెళ్తున్నప్పుడు వెళ్తూనే ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళి స్టాప్ అవుతుంది అనేది డైనమిక్ అది. అంతేకాని మనం అనుకున్న రౌండ్ నెంబర్ దగ్గర నుంచి తిరిగి రాదు అదేమి. అర్థమవుతుందా? మనం అనుకున్న రౌండ్ నెంబర్ దాకా వెళ్ళకపోవచ్చు, ఇంకా పైకి వెళ్ళి రావచ్చు. అర్థమవుతుందా? ఇంకా పైకి ఎగబడి పైకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డిప్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే టెక్నికల్ గ్లిచ్ ఏదైతే టెక్నికల్ వీక్నెస్ ఏదైతే ఉందో అది కనిపించేంత వరకు బై అండ్ డిప్స్. కాబట్టి బ్రాడ్ వ్యూలో ఏం చేంజ్ లేదు. మధ్యలో ఏదైనా రిట్రేస్మెంట్లు 1-2 డేస్ డిప్ అవుతూ ఉంటాయి. కానీ బ్రాడ్ వ్యూలో చేంజ్ అవ్వకుండా డిప్ అయితే కనుక వీ కంటిన్యూ సేమ్ వ్యూ. సో బ్రాడ్ వ్యూ అప్. సో నిన్నటి వీడియోలోనూ అదే చెప్తున్నాను, ఎప్పటి వీడియోలోనూ అదే చెప్తున్నాను. హెడ్డింగ్లో రకరకాల థింగ్స్ ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే మిమ్మల్ని అటెన్షన్ ప్లే చేయడానికి అంతే, అంతకంటే ఏం లేదు. అంతేగాని అక్కడ బ్రాడ్ వ్యూ అనేది స్టిల్ అప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. మీరు చూడండి లాస్ట్ వీడియోస్ చూడండి, మీరు లాస్ట్ 6 వీడియోస్ చూడండి. ఏ వీడియోలో కూడా బ్రాడ్ వ్యూ డౌన్ అని సెల్ కొట్టిన అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు. బై అండ్ డిప్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించమనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. అదే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా నిఫ్టీ గురించి, సో పీపుల్ ఎందుకు నష్టపోతారు అని అంటే, సో ఈరోజు బై చేసి రేపొద్దున ప్రాఫిట్ కావాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే అదే, బిగినర్స్ మిస్టేక్ అనండి. ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇవాళ బై చేసి రేపొద్దున ప్రాఫిట్ కావాలన్నమాట. సో అదేం లాజిక్ చూడండి. రేపు ఏం వారం? మంగళవారం. సో రేపు బై చేశారనుకోండి, డే ఆఫ్టర్ టుమారో ఏంటి? వెన్స్డే గురించి మనం రేపు ప్రెడిక్ట్ చేయగలమా? ఎగ్జాక్ట్గా చెప్పలేము. థర్స్డే గురించి ఇప్పుడు చెప్పలేము. సో అట్లా ఏంటంటే 1 డేని బేస్ చేసుకుని 2 డేస్ బేస్ చేసుకుని ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఏదైనా ట్రేడ్ క్లోజ్ చేస్తే ఆ రోజు కొని ఆ రోజు బై సెల్ చేసేస్తే ఇంట్రాడే. సో దట్ ఈజ్ ఫైన్. సో ఇంట్రాడేలో మీరు ఏదైనా అనుకొని ఏదైనా స్ట్రాటజీ చేసుకున్నా, ఏదైనా ప్లాన్ చేసినా ఓకే. లేదు అని అంటే కనుక అది పైకి వెళ్తుంటే దాంతోపాటు మూవ్ అవుతూ ఉండాలి. అది ఎన్నాళ్ళలో తెలియదు కదా. అందుకని అలా పైకి క్యూములేట్ చేసుకుంటా, పైకి అది పిరమిడింగ్ అంటారు దాన్ని, అలా చేసుకుంటా వెళ్ళటమే. ఎప్పుడైతే తేడా పడుతుంది, డైరెక్షన్ తేడా పడుతుంది, మార్కెట్ డిప్ అవుతుంటాయి, డైరెక్షన్ తేడా పడుతున్నప్పుడు మనం బుక్ చేసుకొని బయటకు వచ్చేయాలి, లేదా బుక్ చేసుకొని కిందకి వెళ్తుంది అనుకుంటే కిందకి మనం సెల్ ఆఫ్ స్టార్ట్ చేయాలి. అదనమాట. వర్షాకాలం ఉన్నప్పుడు వర్షాకాలం సంబంధించిన థింగ్సే మనం ఆలోచించాలి. అదనమాట. ఎండాకాలం నడుస్తున్నప్పుడు ఎండాకాలం గురించి ఆలోచించాలి. అదనమాట కదా. సో కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బ్రాడ్ వ్యూ అనేది అప్ కాబట్టి అట్లా దాంతోపాటు ఫాలో అవుతూ వెళ్ళటమే. అంతేగాని రేపొద్దున మేబీ డిప్ అవ్వచ్చు, దట్ డజ్ నాట్ మీన్ ట్రెండ్ మొత్తం చేంజ్ అయిపోదు కదా. అదనమాట. కాబట్టి మీరు ఈరోజు బై చేసి రేపొద్దునే ఎర్లీ మూమెంట్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే అది సాధ్యం కాకపోవచ్చు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి మరొకసారి చెప్తాను. ఒకటే కోసం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే కరెంట్ మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి, ఎడిపోవాలని చూస్తుంది. అదొక్కటి చాలు. మీరు ఏ స్ట్రాటజీ అవసరం, ఏ సోషల్ మీడియా అవసరం లేదు. మీరు ఎన్ని లాజిక్స్, ఎన్ని సపోర్ట్లు, ఎన్ని రెసిస్టెన్స్లు, ఎన్ని పివోట్ పాయింట్లు, ఎన్ని కథాగమనం, ఎన్ని వేషాలు వేసినా మనం స్టాక్ మార్కెట్ మన మాట విందు. ఆ విషయం మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అది నేను చెప్పి మిమ్మల్ని బిలీవ్ చేయమన్నారు. ఐఎమ్ అగెనిస్ట్ ఫర్ ది బిలీఫ్ సిస్టమ్ కదా. మీరు తెలుసుకోండి. ఏదైనా మీరు ఏ లాజిక్నైనా టెస్ట్ చేయండి. సో ఏ లాజిక్ మీరు ఎట్లా సపోర్ట్ చేసినా, ఎన్ని లైన్లు చేసినా కూడా స్టాప్ లాస్ హిట్ అవుతూనే ఉంటాయి. సో జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తా, మార్కెట్లో పాటు ట్రావెల్ చేయటమే. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి మరొకసారి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి లేట్ నైట్ వీడియో. సో హాయిగా తిని పడుకోండి. రేపొద్దున ఏంటనేది రేపు చూసుకుందాం. స్టాక్ మార్కెట్ అనేది మిస్టరీ, టుమారో ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. రేపు ఏంటనేది రేపు డైనమిక్గా చూద్దాం. దానికి అదేంటో రేపు తేలిద్దాం. సో నో నీడ్ టు వర్రీ అబౌట్ అవర్ పొజిషన్ అండ్ దట్ థింగ్ అని చెప్పి చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.